హలో. హలో కిషోర్. ప్రదీప్, ఎట్లా ఉన్నావు? బాగున్నాం కిషోర్. ఎట్లా ఏం పొద్దునే ఫోన్ చేసినారు? ఏం లేదు, ఏదో సోషల్ మీడియాలో ఏదో న్యూస్ వచ్చింది ప్రదీప్, సో అందుకని చూస్తే కాల్ చేశాను. ఏంటి సంగతి, ఏం జరుగుతుందా అని. అది ఇప్పుడు మార్నింగ్ తిరుపతిలో ఇప్పుడు మనకి ఇక్కడ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ గురించి చెప్తున్నారా? అవునవును. సో ఆ ఇల్లు ఏదో పడగొట్టారు, మళ్ళీ పొద్దున్న వచ్చి మన మోహిత్ వెళ్ళి ఎక్కడేదో చేస్తా ఉన్నారు కదా. మోహిత్ వచ్చినాడు, పొద్దున్నే మోహిత్ వచ్చినాడు అక్కడికి. అది 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 మఠం భూములు, అవి హదిరామ్జీ మఠం భూములు అనేసి మఠం భూములు ఉన్నాయి అవి. దానికాడ ఏదో చిన్న ఇష్యూ ఏదైంది. అది అదే తుమ్మలగుంటలో ఇప్పుడు బాగా పెద్ద ఇష్యూ అయినట్టుంది కదా. అక్కడ నాని, సుధా వీళ్ళందరూ కూడా వచ్చినట్టున్నారు కదా. నాని ఆయన లేట్గా కదా నాని వచ్చినాడు. లేట్గా వచ్చినాడు. వీడు మనోడు మాత్రం పొద్దున్నే వెళ్ళినట్టున్నారు అక్కడికి. నాని లేట్గా వచ్చినాడు. ఆయన ఏదో బయట రానిలేదంట. జనాలు ఏదో పోలీసు వాళ్ళు పెట్టినారంట అక్కడ. 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు ఆయన ఎతకు పెట్టినారంట. ఆయన లోపల రానికుండా చేసినారంట. ఏం పనులబ్బా ప్రదీప్, అసలే సర్వేలన్నీ ఏమో మనకి ఏమో నెగిటివ్ ఉంటా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉందిలే అని చెప్పి ఆ చెవిరెడ్డి కూడా ఆయన అన్న కూడా ఒంగోలు ఆయన లేడు కదా ఇప్పుడు. ఆయన అందుకే కదా కాన్స్టిట్యున్సీని ఆయన తెలియదు ఒంగోలుకి వెళ్ళిపోయినాడు. ఇక్కడ అతన్ని మనకు అప్పకి చెప్పేసి అందరినీ నీ బోటాళ్ళని నా బోటాళ్ళు అందరిని వదిలేసి వాళ్ళు దావాళ్ళు చూసుకున్నట్టు ఉంది కదా. మనం పిచ్చోళ్ళం అవుతున్నట్టున్నాం ఇక్కడ. పిచ్చోళ్ళే అయిపోయినారు కదా ఇప్పుడు. పిచ్చోళ్ళు అందరూ జనాలు అందరూ పిచ్చోళ్ళు అయిపోయినారు ఇప్పుడు యాక్చువల్గా. లేకపోతే ఇదేందో 4 రోజుల ముందు నుంచి ఏదో ఇది యాక్చువల్గా ప్లాన్ అంటే ఇది సడన్గా పోయి దీన్ని ఎంతో పడగొట్టేసి వీళ్ళందరూ ఎక్కడున్న వాళ్ళందరూ నిద్రలేసి పరిగెత్తా వచ్చేసారు ఇక్కడికి. అట్లా మొహం కూడా కడుక్కోకుండా. అట్ట కాదు, రాత్రిపూట ఏమో మనమే పడగొట్టడం, పొద్దున పూట వెళ్ళి సానుభూతి కోసం మనమే ట్రై చేసి ఏదో కట్టిస్తా అని చెబితే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? అర్థం కావట్లేదా? పిచ్చోళ్ళు కదబ్బా జనాలు, పిచ్చోళ్ళు కదా. పిచ్చోళ్ళు కాక ఇంకేమో జనాలు మంచోళ్ళని. లేకపోతే పొద్దున్నే వాళ్ళు మన వాళ్ళు ఇంత డ్రామా చేసినారు అక్కడ. పొద్దున్నే మన వాళ్ళు ఈ మాదిరి డ్రామా చేయడం. ఆయన ఏదో నానిని ఎత్తిపోయి లోపల పడేసినారు. ఆయన బయట రానియకుండా చేసేసినారు. ఆయన గట్టిగా కటాసి పెట్టినారు లోపల అనేది వాళ్ళ డ్రామా. వాళ్ళు అట్లా మాత్రం వాళ్ళు చేసినారు. తర్వాత మళ్ళీ ఆమె వచ్చింది, వాళ్ళ భార్య వచ్చింది. ఆమె కూడా వచ్చింది. ఆమె అంతా ఇండ్లు తిరిగింది. అందరూ ఇండ్లు తిరిగాక ఆమె వెనకమ్మడే అందరూ కూడా పరిగెత్తపోయినారు. అట్ట అయిపోయిందమ్మా ఇట్ట అయిపోయిందమ్మా అనేసి ఆమె దగ్గర పోయి ఏడ్చుకొని ఆమె దగ్గర పోయి ఏదో చెప్పుకున్నారు ఆమె ఆ బాధలన్నీ. మనవాడు కూడా వచ్చినాడు. మనవాడు వచ్చాక నువ్వు పిల్లవాడు, నువ్వు గమ్మునుండు, నీకేం తెలియదు అనింది ఆమె. ఆడికి అయిపోయింది మనవాడు. మళ్ళీ 5 నిమిషాలు చూస్తే లేడు పక్కల. మళ్ళీ 5 నిమిషాలకు పక్కన లేడు అక్కడ. ఇంక మనకు కూడా ఇంకేం చేసినాము, పన్ను కూడా తోకోకుండా ఇక్కడికి వచ్చేసాం కదా, మొహం కూడా కడుక్కోకుండా వచ్చేసాం కదా. ఎందుకులే మనం ఎందుకు ఇక్కడ అనేసి తర్వాత తలా ఒక దారి మేము కూడా బయలుదేరేసినాం అంతే. ఇవంతా ఊరికే 100% ఏమిటంటే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఈ సర్వేలు ఎట్లా అయితే ఎట్లా అంట ఎలక్షన్ వచ్చి ఇప్పుడు చేసుకుంటే ఎట్లా, మనం ఎట్లా గెలవాలి? మనం గెలిచేదే ఉండదు. నీకు నీ ఉద్యోగం ఉండదు, నా వ్యాపారం ఉండదు, మనకే ఉండదు. మేము కూడా వచ్చేస్తే చెప్పాలి అంతే. అమెరికాకి వచ్చేస్తే నువ్వు ఆడ ఏదైనా ఏ హోటల్లోనో మెస్సులోనో పాడో ఏదైనా ఒక ఉద్యోగం తీసేయాలి మాకు. ఎందుకు వాళ్ళని నమ్ముకొని ఉంటాం కన్నా కానీ మనం వెళ్ళిపోతే బట్టరు. ఏదో ఒకటి చూసుకొని చిన్నగా ఇటు వస్తానంటే చూడండి, ప్లాన్ చేయండి, ఏదో ఒకటి చేద్దాం. అక్కడ నమ్ముకొని ఉండి మీరు అందరు కష్టపడి రేపు పొద్దున గవర్నమెంట్ రాకుండా సర్వేలు అనేది నెగిటివ్గా చెబుతా ఇట్లాంటి పనులన్నీ చేస్తే రేపు పొద్దున ఏమన్నా మనకే కదా ఇబ్బంది, మనల్ని ఆడుకుంటారు కదా. అవునవును. మనమే వాళ్ళ కోసం వీళ్ళేదో మనకేదో కిరీటం పెట్టేస్తారని మనం ఎప్పుడు ఏం ఎదురు చూసుకునేది ఏం లేదు. ఏదో మనకి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి మనకేదో వీళ్ళు ఒక అభిమానము. వీళ్ళు మన వాళ్ళందరూ అదే మాదిరి ముసి నవ్వులు నవ్వుకుంటా ఆశీర్వదించుకుంటా తలకాయ మీద చేతులు పెడతా బుగ్గలు నిమ్మరుతా ఉంటే పని అయిపోతుంది అనుకున్నారు. ఇది ఎన్ని రోజులు జరిగింది ఈ మాదిరా? జనాలు ఏం పిచ్చోళ్ళా?
ఇవన్నీ ఆడ ఊరికే అబ్బా మనకి అన్ని వీరికి అన్నీ మైనస్లు అంతే వీళ్ళు చేసే వ్యాపారాలు. మనం దారిలో మనం చూసుకొని వాడు మూసుకొని వాడు పని వాడు చేసుకుంటే సరిపోతుంది. ఊరికే మనం అంతా బయట రాకూడదు. మీకు కూడా మీకు ఏమైనా ఫోన్ చేసి రండి గిండి అంటే ఎగేసుకుంటూ ఊరికి 70,000 80,000 ఖర్చులు పెట్టుకుని ఇట్లా అంత పరిగెత్తి వచ్చేది కూడా వేస్ట్. కరెక్ట్గా ప్రదీప్ అప్పుడు చెవిరెడ్డి అని కూడా చెబుతా ఉన్నాడు కదా, మనకేం డోకా లేదు, ఓట్లన్నీ కూడా చాలా చేర్చాం. ఏం లేదు జోకాలు అన్ని మూటలు కట్టేసి రెడీగా పెట్టేసినారు. మూటల్లో ఉన్నాయంతా.